హలో యస్ వెల్కమ్ టు మై వర్క్ క్రియేటివ్. ఈ రోజు నేను మీ ముందుకి బ్యూటిఫుల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేది తీసుకొని వచ్చానండి. లేట్ చేయకుండా చూసేద్దాము. ఇప్పటివరకు మనము థ్రెడ్ వర్క్స్ చూసాము, కచ్ వర్క్స్ చూసాము, ఇంకా బీడ్ వర్క్ కూడా చూసాము. పచ్చీస్ వర్క్ ఎలా ఉంటుందో చూసేద్దాము. మనం అనేది కస్టమర్ కోసం డిజైన్ చేసాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి సెల్ఫ్‌లో గూడా కలర్స్ ఏ విధంగా హైలైట్ అవుతాయి అంటే దీనికి ఇదే అండి ఎగ్జాంపుల్. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది వర్క్ అనేది. మనం దీంట్లో చూసినట్టయితే అసలు శారీలో ఏ కలర్ లేదు. ఓన్లీ గ్రీన్ కలరే ఉంది. సో, గ్రీన్ కలర్‌లో మనమైతే సెల్ఫ్ గ్రీన్ పెట్టేసి దాని పైన వచ్చేసి జరీతో ఫినిషింగ్ అనేది ఇచ్చాము. సో, థ్రెడ్ చూసారా ఎంత షైనింగ్‌గా ఉందో? ఈవెన్ జరీ కూడా. మనం యూజ్ చేసిన స్టోన్ వర్క్ చూసుకున్నట్టయితే గోల్డ్ అనేది యూజ్ చేసాము. మల్టీ కలర్ స్టోన్ అనేది యూజ్ చేసి వర్క్‌నయితే ఈ విధంగా డిజైన్ చేసాము. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ వద్దనే వాళ్ళు కూడా ఇలాంటి డిజైన్స్ చూస్తే ఎక్కడికి వెళ్ళరండి. అంత నీట్‌గా ఉందని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా, అవుట్‌లైన్ గాని ఎక్కడ కూడా ఏ డిస్టర్బ్ కాకుండా ఉంది. హ్యాండ్‌కొచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ అనేది తీసుకున్నాము. హ్యాండ్ ఓన్లీ కలర్స్ వచ్చేసి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో తీసుకున్నాము. స్టోన్స్ వచ్చేసి గోల్డ్ అండ్ మల్టీ కలర్ స్టోన్స్‌తో హైలైట్ అయితే చేసాము. సో, ఇదొచ్చేసి మనం డిజైన్ చేసిన ఫస్ట్ బ్లౌజ్ అండి. సెకండ్ బ్లౌజు లేట్ చేయకుండా చూసేద్దాము. నేనిప్పుడు చెప్పాను కదండీ మీకు కచ్ వర్క్ కాకుండా పచ్చీస్ వర్క్ అని. ఇదొచ్చేసి పచ్చీస్ వర్క్ అండి. ఇంతకుముందు బాగా ట్రెండ్ అయ్యేది. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్‌గా ట్రెండ్ అయ్యింది. దానికి దీనికి వేరియేషన్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాము. ఇది కొంచెం చూసినట్టయితే క్లియర్‌గా ఇది కచ్ వర్క్ అయితే కాదండి. మిర్రర్ వర్క్ ఉంటుంది. ఇది పచ్చీస్ వర్క్. సో, వర్క్ అయితే ఈ విధంగా చిన్న చిన్న వర్క్ వచ్చేసి ఉంటుంది. ఈ టైప్‌లో డిజైన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్‌లో చాలా చాలా తక్కువ డిజైన్స్ ఉంటాయి. సో, మనమైతే ఈ విధంగా డిజైన్ చేసాము. చాలా చాలా బావుంది. శారీ కలర్స్ వచ్చేసి పింక్, గ్రే అండ్ ఇదొచ్చేసి పింక్ ఇంకా లైట్ వాటర్ బ్లూ అండి. దాంతో పాటు వచ్చేసి మిర్రర్‌కొచ్చేసి మనం యెల్లోయిష్ గోల్డ్ తీసుకున్నాము. సో, ఈ కాంబినేషన్‌తో అయితే వర్క్ హైలైట్ చేసాము. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాము ఫ్రంట్ పార్ట్‌కి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ చేసాం. హ్యాండ్‌కొచ్చేసి బార్డర్ పైన ఈ విధంగా వర్క్ అయితే కనిపిస్తుంది. పైన అక్కడక్కడ బూటా ఇచ్చాము. బార్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ అనేది ఇచ్చాము. చాలా చాలా బావుంది. ఇది పచ్చీస్ వర్క్ అండి. దీంతో పాటు ఇంకా సింపుల్‌గా వర్క్ తక్కువ ప్రైస్‌లో చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి డిజైన్‌కి షిఫ్ట్ అయిపోవచ్చు. ఇది కూడా చాలా చిన్నగా మీరు చూస్తున్నారు కదా! 1 ఇంచ్ కూడా లేదండి డిజైన్. 1 ఇంచ్ కంటే కూడా తక్కువుంది. చూడండి, 1 ఇంచ్ కంటే కూడా తక్కువుంది. చాలా సింపుల్‌గా డిగ్నిటీగా కనిపిస్తుందండి ఈ వర్క్. అక్కడక్కడ మనం బూటా అయితే వర్క్ చేసాము. హ్యాండ్స్‌కొచ్చేసి ఈ విధంగా లైన్స్ అనేది వచ్చింది. కింద బార్డర్ వచ్చింది. బార్డర్ పైన అయితే లైన్స్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. శారీ మొత్తం మెహందీ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్‌లో ఉంది. సో, అదే కాంబినేషన్ మనమైతే తీసుకున్నాము. ఫ్రంట్ కూడా అదే విధంగా ఈ విధంగా ఫ్రంట్ అయితే క్రాస్ నెక్ అనేది ఇచ్చాము. అక్కడక్కడ బూటాస్ ఇచ్చాము. చాలా చాలా బావుందండి. దీంతో పాటు ఇప్పుడు ట్రెండీగా లాస్ట్ టైమ్ గూడా ఒకటి చేసాము. కానీ ఆ రోజు వీడియో తీయలేదండి. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. కట్ వర్క్ ప్యాటర్న్ మన దగ్గర ఆహ్, చూసినట్టయితే వర్క్ ఏ విధంగా డిజైన్ చేసాము. ఆహ్, తన శారీ వచ్చేసి పైథాన్ శారీ. పైథాన్ శారీలో ఆల్మోస్ట్ మాక్సిమం కలర్స్ ఉన్నాయండి. సో, అవన్నీ కలర్స్ అయితే మనం తీసుకున్నాము. దాంట్లో వచ్చేసి మ్యాంగో యెల్లో, వైలెట్, డార్క్ వైలెట్ అండ్ రమా బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్ ఇవన్నీ గూడా కాంబినేషన్స్ ఉన్నాయి. సో, ఇదే కాంబినేషన్‌లో మనం బ్యాక్ నెక్ అయితే డిజైన్ చేసాము. దాంతో పాటు అక్కడక్కడ బూటా వర్క్ అయితే ఇచ్చాము. దీంతో పాటు ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా డిజైన్ అనేది చేసాము. దీనికంతా కంప్లీట్‌గా వైట్ కలర్ స్టోన్‌తో హైలైట్ అనేది చేసాము. హ్యాండ్స్‌కొచ్చేసి చూస్తున్నారు కదండీ ఎంత హెవీగా ఉందో హ్యాండ్. హ్యాండ్‌కైతే ఈ విధంగా డిజైన్ అయితే చేసాము. హ్యాండ్‌కొచ్చేసి మొత్తం గూడా చాలా గ్రాండ్‌గా ఉంది. ఫుల్ వర్క్ ఉంది. సో, హ్యాండ్‌లో గూడా మల్టీ కలర్స్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసాము. దాంతో పాటు సింగిల్ వైట్ స్టోన్‌తో అయితే దీన్ని హైలైట్ చేసాము. కింద రూబీస్ కనుక పెట్టుకుంటే ఇంకా చాలా బావుంటుంది. వర్క్ అయితే ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉందండి. చాలా చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఓవర్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఏ కస్టమర్ అయితే అసలు జరీ యూజ్ చేయకుండా కంప్లీట్‌గా థ్రెడ్‌తోనే ఏయించుకున్నారండి. చాలా బావుంది. డిజైన్ చూసినట్టయితే ఓవరాల్ లుక్ ఇది. దీనిలో కాంబినేషన్స్ వచ్చేసి గోల్డ్ అండి. రెగ్యులర్ గోల్డ్ అండ్ రెడ్, ఆహ్, ప్యారెట్ గ్రీన్ అండ్ లీఫ్ గ్రీన్ అండి. సో, 4 కాంబినేషన్స్ అయితే తీసుకున్నాము. 1, 2, 3 అండ్ 4. సో, లీఫ్ అయితే గ్రీన్ అయితే మనం హైలైట్ చేసాము.
ఇంకా ఫ్లవర్స్‌కి అయితే రెడ్ యూజ్ చేసాము. అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్‌లో యూజ్ చేసాము. ఆల్ ఓవర్ వర్క్ చాలా చాలా బావుందిది. సింపుల్ థ్రెడ్, సింపుల్ లీఫ్ వర్క్, సింపుల్ ఫ్లవర్‌తో చాలా బావుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. ఫ్రంట్ పార్ట్‌కొచ్చేసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ ఇదొచ్చేసి హ్యాండ్ పార్ట్ అండి. హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా ఈ విధంగా హ్యాండ్ అయితే హెవీగా ఉంది. చూస్తున్నారు గదండీ! హ్యాండ్‌కొచ్చేసి ఆల్ ఓవర్ హ్యాండ్ హెవీగా అయితే వర్క్ తీసుకున్నాం. దీనిలో గూడా కాంబినేషన్స్ గోల్డ్, రెడ్ అండ్ ప్యారెట్ గ్రీన్, రెడ్ కలర్. చూసారు కదండీ! ఈరోజు నేను చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్